పంతులు గారు, మా ఇంటి నుంచి ప్రసాదాలు తీసుకొచ్చాను. పంతులు గారు, అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఏంటండి అలా చూస్తున్నారు? అది కాదమ్మా, ఈ జాతర అన్నపూర్ణమ్మ గారి చేతుల మీదుగా జరుగుతుంది. నైవేద్యం ఆవిడ చేతుల మీదుగా ఆ ఇంటి నుంచే రావాలి. కాదని ఎవరన్నారు? ఆవిడ్ని సమర్పించమనండి. ఆవిడేది? వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామమ్మా. ఏంటి పంతులు గారు, ఆ అన్నపూర్ణ రాలేదని చెప్పి గుడిలో అమ్మవారి నైవేద్యం లేకుండా ఎదురు చూడాలా ఏంటి? వాళ్ళ చేతుల మీదుగా జరిపించమని చెప్పి అమ్మవారు ఆనతిచ్చింది అన్నారు. కాదు అనటం లేదు. సరే అన్నాం. ప్రసాదం మా ఇంటి నుంచి అందుకోవాలనుకుంటుందేమో, అందుకే వాళ్ళని రాకుండా చేసిందేమో. లేదయ్యా, ఇంకా 2 నిమిషాలు టైం ఉంది కదా, చూద్దాం. ఒకవేళ 2 నిమిషాల వరకు రాకపోతే అప్పుడేం చేస్తారు? చెప్పండి. ఏమయ్యా కమిటీ పెద్దలు, ఏంటిది? ప్రసాదం తీసుకురావాల్సిన వాళ్ళు రాలేదు, తెచ్చిన ప్రసాదం అమ్మవారికి అందకుండా చేస్తారా ఏంటి? ఈ గుడి ఏమైనా అన్నపూర్ణ కట్టించిందా? ఇంతకాలం ఈ గుడి మంచి చెడులన్నీ ఆ అన్నపూర్ణ చూసిందా? మేం చూసామా? కోప్పడకండి చైర్మన్ గారు. పంతులు గారు చెప్పినట్టు ఇంకా అమృత గడియలకి 2 నిమిషాల టైం ఉంది. పంతులు గారు చెప్పినట్టు అన్నపూర్ణమ్మ గారు రాకపోతే మీరు చెప్పినట్టే మీ ఇంటి నుంచి తెచ్చిన ప్రసాదాన్నే అమ్మవారికి తొలి నైవేద్యంగా సమర్పిద్దాం. అదేంటన్నయ్య, ఎంతో నిష్ఠగా పూజ చేసి జాతర జరిపిస్తున్నావిడ ప్రసాదం తీసుకురాకపోవడమేంటి? ఎవరి అర్హత ఏంటో అనేది నిర్ణయించేది మనం కాదు కదమ్మా, ఆ అమ్మవారు. ఆవిడే ఆవిడ్ని రాకుండా చేసిందేమో. పంతులు గారు, సమయం ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది. ఇక వాళ్ళు రానట్టే. ప్రసాదాన్ని నేనే సమర్పిస్తాను. ఆగండమ్మా, అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు.